రామచంద్ర జార్ ఏం పని చేస్తుంటారే? కార్పెంటర్ కార్పొరేటర్. కార్పెంటర్ కార్పెంటర్. ఓకే ఓకే. నేను కార్పొరేటర్ అంటే పొలిటికల్ లీడర్ ఏమని అనుకుంటున్నాను. కార్పెంటర్ ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుందా? నడుస్తుందా? ఇది తెలంగాణ వచ్చి నుంచి అది పరిపాలన బాగలేదు. కాంగ్రెస్ వచ్చి నుంచా, తెలంగాణ వచ్చి నుంచేనా? తెలంగాణ ఇంతకుముందు టీఆర్ఎస్ బాగలేదు, అది కాంగ్రెస్ న్యాయం చేయాలి. అవునా? బీజేపీ రావాలి ఇప్పుడు. ఎందుకు బీజేపీ? ఎందుకు బీజేపీ? మోడీ చేస్తాడు, గరీబ్ వాళ్ళకు సాయం చేస్తాడు. వీళ్ళు ఏంటంటే ఉన్నోళ్ళకే డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, లేని వాళ్ళకి ఇయ్యనులే. బాన్సుడ ఏరియాలో మరి బాన్సుడ ఏరియా నేను 30 సంవత్సరాలు ఇక్కడ వచ్చి. అంటే మీరు ఇక్కడే ఉంటారా ఆర్మూర్లో? 30 ఏళ్ళు. అంటే ఇప్పుడు మీరు నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి వస్తుంది కదా బాన్సువాడ కూడా, అవునా? ఓకే. మీ అరవింద్ని గెలిపించుకోరు, 5 సంవత్సరాల కాలం పాటు ఆయనే ఎంపీగా కొనసాగిండు. సో ఏం చేసిండు ధర్మపురి అరవింద్? ఏం చేయలే. ఆయన ఏం చేయలే అంటారు, మళ్ళీ బీజేపీకే ఓటు అంటారు. బీజేపీ అంటారు. మోడీ ఉండాలని మాకు ఇష్టం. ఇప్పుడు ఆడ మోదీ ఉండాలంటే ఇక్కడ ఈయన ఓటు వేయాలిగా మరి మీరు? వేయాలని, ఆయన ఉండాలని ఇస్తాం అంతే. అంతే. వీళ్ళు తెలియదా జీవన్ రెడ్డి, బాజిరెడ్డి, గోవర్ధన్ వీళ్ళు తెలియదా? జీవన్ రెడ్డి ఏం చేయలే. బాజిరెడ్డి అప్పుడు బాన్సాలు ఉన్నప్పుడు బాజిరెడ్డి చేసిండు మంచిగా. పోచారం ఓడగొట్టినంటే బాగా చేసిండు బాజిరెడ్డి. ఓకే. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరికి వేసినాయి ఓటు? ఎప్పుడు? మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి కదా, బీజేపీకి వేసిన. బీజేపీకి వేసినాం. ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా మళ్ళీ బీజేపీకేనా? ఎందుకన్నా, ఎందుకు బీజేపీ అంటారు? నేను అప్పటి నుంచి బీజేపీ ఉన్న నుంచి బీజేపీకే వేస్తాను. అంతేనా? ఇప్పుడు మీ మాజీ ఎంపీ కవిత ఉండే కదా, ఇక్కడ నుంచి ఎంపీగా గెలిపించుకోరు కదా? కవిత ఏం చేయలే, వాళ్ళు కుటుంబం వాళ్ళే సంపాదించుకున్నారు కానీ పబ్లిక్ ఏం చేయలే. పాప మా అరెస్ట్ అయింది కానీ లిక్కర్ స్కామ్లా, తెలుసా? ఏమంటారు పబ్లిక్ ఆ అరెస్ట్ గురించి? మంచిగా అయింది అంటారు. మంచిగా అయిందంటారు, కానీ తప్పు చేయలే అంటుంది కానీ ఆమె. తప్పు చేయలేదు, ఎందుకు చేయలే? మస్తు మిల్లీ బస్సులు అన్నీ ఆమె. ఏం బస్సులు? మిల్లీ బస్సులు అన్నీ ఆమె అట. అవునా? ఎందుకు తప్పు చేయలే? నాకు సంబంధం లేదు లిక్కర్ స్కామ్కు, కావాలని బీజేపీ అరెస్ట్ ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. ఈ కార్పెంటర్ మా వడ్లలో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను బీజేపీకి పొలం అమ్ముకున్నా ఎలక్షన్లో. పొలం అమ్ముకొని పబ్లిక్ ఓట్లు వేయించిన. నాకు పార్టీ నుంచి ఏమి ఇవ్వలే బీజేపీ. మరి ఎందుకు అమ్ముకురు మరి? ఇక మా ఉదయం బట్టి ప్రేమతోటి అమ్ముకున్నాం. ఓకే.